అందరికీ నమస్సుమాంజలి. సెప్టెంబర్ మాస ఫలితాలు. ఈ సెప్టెంబర్ నెలలో వివిధ రాశుల వారికి ఎలా ఉంటుంది? అంటే ఫలితాలు ఎలాగుంటాయి? ఫలితాలు మంచిగా ఉంటాయా? లేక కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయా? అనే విషయం నేను ఇప్పుడు చెప్తున్నాను. మనకి ఆగస్ట్ 24 నుండి సెప్టెంబర్ 21 వరకు భాద్రపద మాసం మొదలైంది. భాద్రపద మాసంలో మనకి ముఖ్యంగా వచ్చే పండుగ ఏంటంటే వినాయక చవితి. అది ఆగస్ట్ నెలలోనే జరిగిపోయింది. ఆగస్ట్ 27 వినాయక చవితి. ఆగస్ట్ 27 నుంచి గణేష్ నవరాత్రులు మొదలైనాయి. అది ఎప్పటి వరకు అంటే 6వ తారీఖు సెప్టెంబర్ 6వ తారీఖు వరకు గణేష నవరాత్రులు జరుగుతుంటాయి. ఆరో తారీఖున అనంత పద్మనాభ చతుర్దశి. ఆ రోజు గణేష్ని నిమజ్జనం చేస్తాము. అయితే సెప్టెంబర్ నెలలో వచ్చే ముఖ్యమైన విశేషాలు ఏంటంటే సెప్టెంబర్ 5వ తారీఖు ఉపాధ్యాయ దినోత్సవం, టీచర్స్ డే. ఆ రోజు పిల్లలందరూ కూడా గురువుని పూజించి గురువు ఆశీర్వాదాలు తీసుకోవాలి. 6వ తారీఖు అనంత పద్మనాభ చతుర్దశి మరియు గణపతి నిమజ్జనం. 7వ తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం. ఆ రోజు ఈ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది మన ఇండియా కూడా ఉంటుంది. ఎప్పుడంటే సంపూర్ణ చంద్రగ్రహణం ఇది రాహుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం. రాత్రి 9:56 మొదలవుతుంది. తెల్లవారుజామున 1:26కి రిలీజ్ అవుతుంది. అంటే అంతసేపు ఇంచుమించుగా 3:30 సేపు ఈ గ్రహణం ఉంటుంది. ఇది శతభిష నక్షత్రంలో ఈ గ్రహణం పడుతోంది కనుక పూర్వభద్ర వాళ్ళు, శతభిష నక్షత్రం వాళ్ళు ఈ గ్రహణం చూడకూడదు. అంటే కుంభరాశి వారు, మీనరాశి వారు ఈ గ్రహణం చూడకుండా ఉండడం మంచిది. గ్రహణం అయిపోయిన మరుసటి రోజు వారి శక్తి కొలది దానాలు ఇవ్వడం చాలా మంచిది. ఇక సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు దేవీ నవరాత్రులు. ఇది చాలా విశేషమైన అమ్మవారి పూజ, అందరికీ తెలుసు. ఈ నవరాత్రులు కూడా ఇంచుమించుగా ఈ మాసంలోనే పూర్తి అయిపోతున్నాయి. ఒక 2 రోజులు మాత్రమే అక్టోబర్లోకి వెళ్తున్నాయి. 22 నుంచి మనకి బాలా త్రిపుర సుందరి గాను అమ్మవారి 9 రూపాల్లో మనకి పూజ చేసుకుంటాం. బాలా త్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ, మహాలక్ష్మి, మహాసరస్వతి, దుర్గా, మహిషాసురమర్ధిని, మళ్ళా రాజరాజేశ్వరి, ఇలాగ 9 అవతారాలుగా అమ్మవారిని పూజించుకుంటాము. అయితే 9వ తారీఖు సరస్వతీదేవి అవతారం. ఆ రోజు సప్తమి అయింది, మూలా నక్షత్రం అయింది కనుక సరస్వతీదేవి అవతారం అమ్మవారికి ఉంటుంది. అందుకని విద్యార్థులందరూ కూడా సరస్వతీదేవిని పూజ చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకుంటే మంచి వారి విద్య ఎటువంటి ఆటంకాలు లేకుండా వస్తాయి. ప్రజలందరూ కూడా ఈ నవరాత్రులు చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందుతాము. ఇవి ఈ నెలలో విశేషంగా వచ్చేటటువంటి పండుగ. తదుపరి సింహరాశి. సింహరాశికి అధిపతి రవి. సింహంలో మఖ 4 పాదాలు, పొబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం ఉంటాయి. సింహాన్ని లగ్నంగా చేసుకున్నట్లయితే ప్రస్తుతం లగ్నంలో బుధుడు, రవి, కేతువు ఉన్నారు. ద్వితీయంలో కుజుడు ఉన్నారు. కుంభంలో రాహు ఉన్నారు. మీనంలో శని వక్రించి ఉన్నారు. మిథునంలో గురువు ఉన్నారు. కర్కాటకంలో శుక్రుడు ఉన్నారు. అంటే వ్యయంలో శుక్రుడు ఉన్నాడు అన్నమాట. మీకు ఈ రవి 17వ తారీఖున రవి సింహం నుంచి కన్యకు మారుతారు. అట్లాగే 14వ తారీఖున కుజుడు కన్య నుండి తులకు మారుతారు. 15వ తారీఖున శుక్రుడు కర్కాటకం నుండి సింహానికి వస్తారు. ఇవి గ్రహాల స్థితిగతులు. ఇక వీరికి ఈ మాసం చాలా బాగుంటుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా బాగా ఉంటుంది. లగ్నంలోనే రవి ఉన్నారు.
ఉన్నారు, రవికి స్నేహ ఫ్రెండ్ బుధుడు ఉన్నారు. అందువల్ల ఈ రాశి వారికి ఈ మాసం చాలా బాగుంటుంది. ఇంకా మీరు శుభకార్యాలు చేస్తారు, పుణ్యకార్యాలు చేస్తారు. అంటే శుభకార్యాలు మీ ఇంట్లోనే నేను చేయొచ్చు, లేదా మీ బంధువులు, మీ స్నేహితులు ఎవరింట్లో శుభకార్యాలు జరిగినా మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక పుణ్యక్షేత్రాలు సందర్శన చేస్తారు ఈ మాసంలోనూ. దానివల్ల కూడా పుణ్యం బాగా వస్తుంది. పనులు మీకు ఏ పని అనుకున్నా కూడా అవన్నీ సవ్యంగా జరుగుతాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొదలుపెట్టిన పని ఆటంకం లేకుండా బాగా జరుగుతుంది. అయితే పని మొదలు పెట్టే ముందు గణపతి ఆరాధన చేయండి, ఎటువంటి విఘ్నాలు ఆయన ఇవ్వకుండాను. ఇంకా మానసికంగా చాలా ఆనందంగా ఉంటారు. అందువల్ల మీరు ఇతరులకు ఎవరు మిమ్మల్ని హెల్ప్ అడిగినా కూడా కాదనకుండా చేసే మంచి మనసు మీకు ఉంది కనుక మీకు మానసికంగా చాలా ఆనందం కూడా వస్తుంది ఇతరులకు సహాయం చేయడం వల్ల. ఇంకా ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి, కానీ మీకు రావాల్సిన మీ ఖర్చులకు సరిపడా ధనం మీకు లభిస్తుంది అన్నమాట. వ్యవసాయం వాళ్ళకి ఒక మాస్టర్గా ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ఆగస్టు నెలంతా కూడా వర్షాలు వరదలు వచ్చి అన్ని కొట్టుకుపోయాయి కనుక ఇంకా ఈ నెల తేరుకోవడం కొంచెం వ్యవసాయదారులకి కష్టంగానే ఉంటుంది. విద్యార్థులకి బాగుంటుంది. ఇంక విద్యార్థులకు కూడా ఇయర్ ఎండింగ్ అయిపోతుంది, వచ్చేస్తుంది, ఎగ్జామ్స్ ఉంటాయి కనుక మార్చి ఏప్రిల్లో విద్యార్థులు కూడా శ్రమ ఎక్కువగానే ఉంటుంది, వాళ్ళ మీద ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే విద్యార్థులు తన తెలివితేటలతో ఈ ఒత్తిడిని అధిగమించి ఎప్పటి కోర్సు అప్పుడు కంప్లీట్ చేసుకుంటే వాళ్ళకి ఒత్తిడి అనేది లేకుండా ఉంటుంది. ఆ ఒత్తిడి లేకపోతే సగం సమస్య తీరిపోయినట్లే. అప్పుడు మనకి ఏం చేయాలి అనేది తొందరగా తడుతుంది బుర్రకి. ఇంకా కుటుంబంతో మీరు ప్రశాంతంగా గడుపుతారు. కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఉండవు కనుక మీరు కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతారు. మీరు ఒక లక్ష్యం పెట్టుకోవాలి, ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్ దిశగా మీరు ప్రయాణం చేయాలి. దానివల్ల అనుకున్న పనులు నెరవేరుతాయి, మనకు మానసికమైన సంతృప్తి ఒకటి ఉంటుంది. మీ వల్ల మీ స్నేహితులకు చాలా మంచి జరుగుతుంది. మీరు ఫ్రెండ్స్ ఏదైనా అడిగితే మీరు చేయలేనని అనలేని పరిస్థితుల్లో ఉంటారు. అందువల్ల మీ స్నేహితులకు మీ వల్ల మంచి జరుగుతుంది. వాళ్ళు కూడా మీ అంత ఇష్టంగా ఉండి మీ స్నేహితులకి మీ సహాయం చేయడం వల్ల మీరు మనస్తృప్తిగా ఉండి చాలా బాగుంటుంది అన్నమాట. మీ స్నేహ బంధాలు పెరుగుతాయి దీనివల్ల. ఇక ముఖ్యంగా ఈ రాశి వారికి చెప్పేది ఏంటంటే, ఈ నెల సెప్టెంబర్ నెల 22 నుంచే దేవి నవరాత్రులు మొదలవుతున్నాయి. అందువల్ల ఆ దేవి నవరాత్రులకి అమ్మవారిని దర్శించుకోవడము, అమ్మవారికి విశేషంగా పూజలు చేయడము, ఇక సరస్వతి పూజ రోజున విద్యార్థులు అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనానికి వెళ్ళి అమ్మవారిని పూజ చేయడం వల్ల వారికి విద్యలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి. ఇక గణపతి నవరాత్రులు ఒక వారంలో ముగిసిపోతున్నాయి కనుక గణపతిని విశేషంగా పూజించండి. గణపతి ఆశీర్వచనం ఉంటే మీకు తెలివితేటలకి మూల కారకుడు గణపతి. ఆయన మీకు సమయ స్ఫూర్తిని ఇస్తాడు. ఎగ్జామ్స్ లో మీరు ఒకవేళ మర్చిపోయినా గుర్తు తెచ్చుకునే అవకాశం గణపతి పూజ వల్ల లభిస్తుంది. గణపతిని విశేషంగా పూజించండి, అమ్మవారిని విశేషంగా పూజించండి. ఇదే మీకు చెప్పగలిగే పరిహారం. ఇక ఈ మాసంలో 8వ తారీఖు సెప్టెంబర్ 8 నుంచి మాలయ పక్షాలు వస్తున్నాయి. అంటే మాలయ పక్షాలు అంటే పితృదేవతల పూజ అన్నమాట. ఇది విశేషంగా ఈ 15 రోజుల్లోనూ చెయ్యాలి. ఒకవేళ మీరు సంవత్సరం అంతా చేయలేకపోయినా కూడా ఈ 15 రోజుల్లో ఏదో ఒక రోజు పితృదేవతలకి ఆరాధన చేసేవాళ్ళు ఆరాధన చేయడము, లేదా స్వయంపాకం ఇచ్చేవాళ్ళు స్వయంపాకం ఇవ్వడం వల్ల పితృదేవతల అనుగ్రహం మీకు లభిస్తుంది. వాళ్ళ ఆశీర్వచనాలు మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయి. ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 25 వరకు భాద్రపద మాసం, సెప్టెంబర్ 22 నుంచి మనకి ఆశ్వేజ మాసం మొదలవుతుంది. ఈ సెప్టెంబర్ నెలలో వచ్చేటటువంటి విశేషం ఏంటంటే, మొదటి 15 రోజుల్లోనూ గణపతి ఆరాధన ఉంటుంది. అది ఇంచుమించు 11 రోజులు.
11వ రోజున తప్ప మనం గణపతి నిమజ్జనం చేయము. ఇంకొక 4 రోజులు వదిలేస్తే ఆ తర్వాత నుంచి సెప్టెంబర్ పౌర్ణమి వెళ్ళిన పాడ్యం నుంచి అమావాస్య వరకు పితృపక్షాలు అంటారు. మాహాళ్య పక్షాలు అంటారు. అంటే ఈ 15 రోజుల్లో విశేషంగా పితృదేవతల్ని ఆరాధించాలి. మన సంవత్సరం అంతా ఎవరికైనా తల్లిదండ్రులైనా అట్లా అత్తమామలైనా ఎవరైనా చనిపోతే వాళ్ళకి ప్రతి సంవత్సరము వారు చనిపోయిన తిథి రోజుని ఆరాధన అనేటువంటిది చేయాలి. అయితే ఈ ఆరాధన చేయలేని ఆ రోజు సంవత్సరం అంతా చేయలేకపోయినా ఈ మహాలయ పక్షాల్లో చనిపోయిన మన బంధువులు మన మిత్రులకైనా సరే మన బంధువులు తాత ముత్తాతల నుంచి ఎవరు చనిపోయారో వాళ్ళందరికీ కూడా ఆ రోజు ఈ మహాలయ పక్షాలు 15 రోజుల్లో ఆరాధన చేసినట్లయితే ఆ శాపం నుండి తప్పుకుంటాం. మనం ఎప్పుడైతే పితృదేవతలకి ఆరాధన చేయలేదో అప్పుడు పితృదేవతల శాపాలు మన కుటుంబాన్ని పట్టి పీడిస్తాయన్నమాట. అవి పిల్లలకు పెళ్లి కాకపోవడము, ఉద్యోగం రాకపోవడము, ఆరోగ్యం లేకపోవడము, ఇలాంటి కష్టాలన్నీ పితృదేవతలు కలిగిస్తాయి. అందువల్ల వాళ్ళకి కనీసం మన సంవత్సరంలో ఒక్క రోజైనా వాళ్ళకి ఆరాధన చెయ్యాలి. ఆరాధన కొన్ని జాతుల్లోనే ఉందంటే బ్రాహ్మణులు, వైశ్యులు ఇలా చేస్తారు. ఇక మిగతా కులాల వాళ్ళైతే దానికి దీనికి బ్రాహ్మణులకి స్వయంపాకం ఇస్తారు. అదైనా సరే ఈ మాసంలో చెయ్యాలి. ఈ 15 రోజుల్లో తప్పకుండా చేయాలి. మన దేవుడి పూజనే మానచ్చు, కానీ పితృదేవతల ఆరాధన మాత్రం మానకూడదు. వాళ్ళ వల్ల మనం వాళ్ళకి చేసినట్లయితే వాళ్ళు సంవత్సరం ఆ ఒక్కరోజు సంవత్సరం నుంచి ఆ ఒక్కరోజు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు మనం పెట్టే భోజనం కోసం, మనం ఇచ్చే వస్త్రం కోసం. అందువల్ల వాళ్ళకి మనం విశేషంగా తప్పకుండా చేయాలి. దానివల్ల మీకు వాళ్ళ ఆశీస్సులు పొందుతారు. మిమ్మల్ని మీ కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకొస్తారు పితృదేవతలు. అందువల్ల ఈ 15 రోజులు విశేషంగా చెయ్యండి. వాళ్ళ ఆశీస్సులు పొందండి. ఇక సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు అమ్మవారి దేవి నవరాత్రులు. ఇవి ముఖ్యమైన నవరాత్రులు. ఇందులో అమ్మవారు 9 అవతారాలతో 9 రోజులు 9 అవతారాలతో భక్తుల్ని మనం దర్శనం చేసుకోవచ్చు భక్తులు. అందువల్ల అమ్మవారిని విశేషంగా ఆరాధించండి. ఇది చాలా మంచి అవకాశం. అమ్మవారి దయ ఉంటే ఇంకా ఎవరు ఏం చేయలేరు. అమ్మవారి దయ ఉంటే అన్ని ఉన్నట్లే. అమ్మవారిని విశేషంగా ఆరాధించండి. అమ్మవారి ఆశీస్సులు పొందండి. ముఖ్యంగా ఈ మాసం మనకు చాలా అదృష్టవంతమైన నెల అని చెప్పుకోవచ్చు. అమ్మవారి పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు పొందండి. అలాగే పితృదేవతల ఆశీస్సులు పొందండి. ఇది ఈ అన్ని రాసుల వారికి కూడా ఉన్నటువంటి పరిహారాలు. ఇంకా ముఖ్యంగా సంపూర్ణ చంద్రగ్రహణం 7వ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం వస్తుంది. రాత్రి 9:56 నుంచి రాత్రి 1:26 వరకు ఉంటుంది. అంటే ఇది ఇంచుమించుగా 3:30 ఉంటుంది. అందుకని శతభిష నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రంలో ఈ గ్రహణం పడుతుంది కనుక ఈ 2 నక్షత్రాల వాళ్ళు అంటే కుంభరాశి, మీనరాశి వాళ్ళు చూడకూడదు. మరుసటి రోజు లేచి స్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకుని కడుక్కుని అప్పుడు తగినటువంటి పరిహారాలు మీ శక్తి కొలది మీరు బ్రాహ్మణ దానం చేసుకోవచ్చు. ఈ గ్రహణం రాహుగ్రస్త గ్రహణం పడుతుంది అన్నమాట. ఇది ఈ మాసంలో ఉండేటువంటి విశేషాలు.